ఈ నాగర్ కర్నూలు జిల్లా నుండి వచ్చిన మన కళాకారులందరికీ, ఒగ్గు బీర్ల కళాకారులందరికీ పేరు పేరున నమస్కారాలు. మన వేదిక మీద అలంకరించిన ఈ పెద్దలందరికీ, వేదికను తయారు చేసిన పెద్దలందరికీ మరీ మరీ నమస్కారాలు. భగవంతుడు అనేది ఎక్కడ పుట్టిండో, ఎక్కడ పెరిగిండో, బీరప్ప దేవుడే కానీ, మల్లన్న దేవుడే కానీ, ఎల్లమ్మ దేవుడే కానీ, నల్లబోషమ్మ దేవుడే కానీ, మైసమ్మే కానీ, నరసింహస్వామి కానీ, ఈ దేవతలు ఎక్కడ పుట్టినరో పురాణము మన ఒగ్గు వాళ్ళమే చెప్తాము, ఒగ్గు బీర్ల వాళ్ళమే చెప్తాము. మనకు అన్ని జ్ఞానాలు ఉన్నాయి, అన్ని తెలివితేటలు ఉన్నాయి, మంచి ఆలోచనలు ఉన్నాయి. కానీ ఈ శైకి పూర్వం పోయిన 5 పోతాం, 5గురికి 5 పాటలు పట్టుకొని పోతుంటాం. మనం ఒక పాట మీద నడవం. దయచేసి మన పనిని మన దగ్గర పెట్టుకొని ఇంట్లో పని పోతే ఆలోచన కాదయ్యా. ఫస్ట్ ఇంట్లో గెలిచి రచ్చన గెలవాలి. మన ఒగ్గు పని చేసే వాళ్ళం బీర్లోళ్ళే కావచ్చు, ఒగ్గోళ్ళే కావచ్చు, ఇంకా ఏరే ఆలోచనలు కూడా కావచ్చు. ఇంట్లో కులం మతం భేదం అంటే ఏరే కులాలు కాకుండా మనకి ఈ పండుగలు చేసేది 2 కులాలు. మనం గొల్లోళ్ళు కుర్మలు కలిసి చేస్తున్నాం. కొన్ని రావల్ల గొల్లోళ్ళు లేని కాడ బొత్తిరని కుర్మోళ్ళు చేస్తున్నారు. ఎవరు చేసినా కూడా అన్నదమ్ముల పిల్లలోలే ఐకమత్యముగా, అన్నదమ్ముల పిల్లలంటే ఐకమత్యముగా కష్టం చేసేటప్పుడు బాబామర్దుల లెక్క కష్టం చేసి తినేటప్పుడు అన్నదమ్ముల లెక్క కూడి తింటే సంబూరం ఉంటుంది, సంతోషం ఉంటుంది. ఇల్లుగల్లోళ్ళు కూడా సంతోషపడతారు. మనం వచ్చేటప్పుడు 10 రూపాయలు ఇస్తారు. 5గురు తీసుకొని పోతే 2 పంచేస్తున్న 3 తాగతానికి పోతారు. మనోళ్ళు ఆ డొల్లాడ పెడతారు, తాగతానికి పోతారు. పెగ్గాని తీసుకుంటూ వస్తారు. వాళ్ళు పెగ్గేసుకొని వచ్చి ఉన్నోళ్ళం కొడుతుంటారు. ఇక కొట్టేమరా డొల్లంటే ఆగుతలేదని. కానీ అట్లా కాకుండా మన ఐకమత్యం మొదలు ఫస్ట్. ఇప్పుడు జిల్లాల మన 33 జిల్లాలు అయ్యా జర్రా, మన 33 జిల్లాలు, 33 జిల్లాల 27 అయినాయి. ఎప్పుడైనా 33 అయినాయి కానీ 27 జిల్లాలలో చేసుకుంటూ వచ్చినాం అన్ని. ఇట్లా 27 జిల్లాలలో ఇప్పుడు గ్రామ శాఖ విషయం ఏది, జిల్లా శాఖ ఎన్నుకునడం జరిగింది. మనం కూడా ఎన్నుకుంటే ఏం లాభం ఉంది అనే వివరం కూడా అడగొచ్చు. ఇలా ఎన్నుకుంటే ఏం లాభం ఉంది, ఇదివరకు ఏం వెలిగబెట్టారు, మీకు లాభం లేదు ఇందాక వచ్చారు అని కూడా అనుకుంటారు. మనం ఎందుకంటే మనకు అల్లగా దొరుకుతుంది రౌతు కొట్టుడు. ఎందుకంటే అన్నిటి మెదిగినాం కదా మనం, అన్నిటికి మనం ఉంటాం కాబట్టి అది కూడా ఒకటి చేస్తాం ఇట్లా. అయితే అట్లా కాకుండా ఆ భగవంతుడు ఇచ్చిన ఆశీర్వాదంతో ఇప్పుడు చూడు, ముసలి వాళ్ళు అయినరు రుద్రులు. వీళ్ళ అయ్యల కాలం, వీళ్ళ తాతల కాలం వెళ్ళింది, వీళ్ళ అయ్యల కాలం వెళ్ళింది, వీళ్ళ కాలం కూడా వెళ్ళింది, మన కాలం దగ్గర వచ్చింది. ఇక్కడ చూడు 12 ఏళ్ళు ఇవ్వాలి, అందరూ 20, 25 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళలో ఉన్నాం. అందుకే పింఛన్లు అందుకునే బాబతి కాలమే ఉన్నాం. ఇప్పుడు ఉన్న వాళ్ళు అందరూ ఎవరికైనా పింఛన్ వస్తుందా? ఇక్కడ అయ్యా వస్తుందా ఎవరికైనా పింఛన్? మీకు కూడా మొన్న ఆలోచన మనమేమంటున్నామంటే, దయచేసి మీరు అందరూ కలిసికట్టుగా బరాబరి పనిచేస్తే నాకు వస్తుంది పింఛని. మీకు అందరికన్నా చిన్నోని నేను, పెద్దోని ఏం కాదు. ఎట్లా వస్తుందంటే ఐక్యత. మా గొప్ప విషయం అన్నమాట. మనం బరాబరి మీద ఉంటే గవర్నమెంట్ మనకి ఏం అందిస్తలేదు అంటున్నాం. కానీ మనం పోతలేం. ఎవరైనా అడిగితేనే అన్నం పెడతారు, కానీ అడగని ఎవరు పెడతారా? మనం దయచేసి అందరం ఇప్పుడు ఎట్ట చేయాలంటే కలిసికట్టుగా పని చేసుకుంటూ 50 ఏళ్ళు 60 ఏళ్ళ ఆలోచనలకు కూడా పింఛన్లు తయారున్నాయి, రాస్తూనే ఉన్నాం. నిన్న ఉన్న సగం మందికి ఇద్దరికి వెళ్తున్నాయి, వస్తున్నాయి. ఇప్పుడు తాగి అడ్డం పడితే పైసలు ఎవరు ఇయ్యరు. ఏది మనం పోయి ఆ తాగి కూడా పడతాడు, పుల్ల పెడతారు, చూసి ఇంకొంచెం 50 ఎక్కువ వేస్తాడు. తాగకుండా పట్టిన రూపాయలు పెట్టి ఇడిపించవచ్చు. తాగి జర్ర గంట సేపు బంద్ పెట్టి చెప్పి అనుకోనన్న పోతే మనకు ఆ పుల్ల పెడితే ఏం రాదు, మనకి దానికి ఏం పడదు. దయచేసి అన్ని తీరులో మనం తెలివి ఉన్నది, తేడాలు ఉన్నాయి. దేవుని మెప్పిస్తున్నాం, జనాల మెప్పిస్తున్నాం. నిలబడితే డోలు సంకకున్నది అంటే దేవతలే మన ముందరికి వచ్చి ఆట ఆడుతున్నారు. అంత పెద్ద దమ్ము, అంత పెద్ద ఆలోచన గల గుణగణాలు ఉన్నాయి మన దగ్గర. భగవంతుని పూజ అంటే అందరికి ఉండదు. ఇప్పుడు బ్రాహ్మణులు మనం కలిసి భగవంతుని పూజలు చేయడం, దేవతల పెళ్లిళ్ళు చేసే బాపతి కాలం మనం. మనుషుల పెళ్లిళ్ళు ఆలోచన కాకుండా దేవతల పెళ్లిళ్ళు కాడ చేసే బాపతి కాలం మనం. మంచి వంశీకులం, మంచి ఆలోచన, మంచి బలవంతులం. దయచేసి కలిసి ఉంటేనే ఇవన్నీ చేయగలుగుతాం. మనకు అన్ని అందుబాటులో గవర్నమెంట్ మనకు అందరూ ఇంటి దగ్గరకు ఉన్నారు. మన బాబు ఇప్పుడు మొదట్లో మనకు అన్నిటికీ అవకాశం ఇచ్చడానికి ఆయన ముందర పోతుంటే వెనక వారం మేము కూడా చెప్పుకుంటూ వస్తున్నాం. చెప్పిన పనులు మాత్రం ఖచ్చితంగా చేయిస్తున్నాం అన్నమాట. మీరు పింఛన్లు కావాలంటే ఖచ్చితంగా పింఛన్లు చేయిస్తున్నాం. ఇంకొకటి ఇల్లు లేకుండా బాధపడుతున్నాం మనం, డోల్తాళాలు లేకుండా బాధపడుతున్నాం మనం. మన పిల్లలు చదువుకోని పిల్లలు చూడు,
ఆర్థిక పరిస్థితి అంటే మనం చదివించాల్సిన పరిస్థితి లేక చదివిత్తలేము. మనకు చదివి అని పరిస్థితి లేవలేవాళ్ళు చేతులు లేబడితే ఆ పిల్లలు తీసుకుపోయి హాస్టల్లో ఉచితంగా వాళ్ళే భోజనం, వాళ్ళే బట్టలు, వాళ్ళే పుస్తకాలు అన్ని వాళ్ళే ఇచ్చి చదివిస్తుంది గవర్నమెంట్ ముందుకున్నది. ఇప్పుడు మనకు పెద్ద అవకాశం ఇచ్చింది. మంచి మంచి అవకాశాన్ని లేకలేము, మనం వెనుకకు తట్టకుండ్రి. ఇంకొకటి ఇదంతా పర్వ అనుకోకూడదు. దయచేసి అందరి మనసు ఒక్కటి చేసుకొని, మనసును ఆలోచన చేసుకొని ఒకరికన్నా ఒకరు తెలివిమంతులై మంచి ఆలోచన మీద గవర్నమెంట్ తోటి కొట్లాడి మనకు వచ్చే బాపతులు మనం తీసుకుందాం. మనకు వచ్చే ఆలోచనలు మనకు కూడా ఇప్పుడు గవర్నమెంట్ కూడా కేటాయిస్తున్నది. లేకున్నా కూడా మనకు మన బాబు ముందరవాడి అన్నిటికీ మన సౌకర్యం ఇప్పుడు సగం సగం మందికి అయింది. ఇప్పుడు పెద్ద మనిషి అన్నట్టు అవతలికి వెళ్ళిన వాళ్ళకి అందరికీ అవసరం ఆలోచన వస్తుంది. మీరు కూడా పిల్లలు ఇక్కడ 15 మంది 20 మంది ఒకతను జమ అయితే 30 మంది దానికి డోలు కొట్టించి వాళ్ళే గవర్నమెంట్దే ఖర్చులు, గవర్నమెంటే భోజనం, అన్ని గవర్నమెంటే వీడికి వచ్చి నేర్పించి డోళ్ళు ఇచ్చి పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టి అన్ని తీరులో మెప్పించి ఒప్పించి తెలియమంతలు చేసే ధైర్యము రవి గారి దగ్గర ఉన్నది. గవర్నమెంట్ ఆలోచిస్తున్నది. మీరు దయచేసి మీ మనసు చిన్నది చేసుకొని ఏ వారం పెద్దది ఆలోచించుకొని కలిసికట్టుగా ఉండి మీరు ఇక్కడ జిల్లా కమిటీ వేసుకొని మీ దానిలో 5-6 పెద్ద మనుషులు ఉంటారు. వాళ్ళు చెప్పినట్టుగా ఇన్నుకుంటే వాళ్ళు 2-3 తిరుగుడు ఆలోచన ఉంటారు. ఖర్చులు మీ మీద ఏం పడాయి. హైదరాబాద్కి వస్తే భగవంతుడు ఇచ్చిన కాడికి మన పౌచర్ మనకే ఉంటుంది. ఇంత అన్నం పెడతాడు. ఆడికి వస్తే కడుపు నిండా భోజనం పెడతాడు. కాకపోతే వస్తుంటే పొద్దున సార్జీలు చిన్న చిన్న ఏమని ఉంటే ఒకవేళ మంచిగా ఎదిగితే అన్ని జిల్లాల నుంచి చేస్తున్న ప్రోగ్రాం వల్ల వాళ్ళకి ఇచ్చిన వీళ్ళకి ఇచ్చిన మనకి ఇస్తారంటే మనకు కూడా ఇస్తారు. మనం మంచిగా ఉండి అందరు ఐక్యత ఉండాలని మరీ మిమ్మల్ని అందరికీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మళ్ళా ధన్యవాదాలు తెలుపుకుంటూ మంచిగా మాట్లాడాలని 5 పెద్ద మంత్రులను ఎంపిక చేసుకోవాలి. థ్యాంక్ యూ బాబు గారు. బాబు చెప్పినట్టుగానే మనము మన అంటే మన యంగ్ యూత్ వాళ్ళు ఉంటే కూడా డోలు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా అందరూ ఒక ఐకమత్యంగా 40-50 మంది అయితే మన అన్న గవర్నమెంట్ తోటి కొట్లాడైనా సరే మనకు ఫ్రీగా అన్న ఇక్కడనే ఉండి 21 రోజులు ఉండి శిక్షణ శిబిరం ఇచ్చి వాళ్ళకి డోలు నేర్పించి డోలు కొట్టడానికి వచ్చేంత వరకు అన్న పర్ఫెక్ట్గా చేపిస్తాడని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. మీరు కూడా అందరినీ గ్యాదర్ చేసుకుంటే ఈ కమిటీ ఏర్పడిన తర్వాతకైనా అన్న ప్రభుత్వంతో కొట్లాడైనా సరే ఇక్కడ శిక్షణ శిబిరం పెట్టాలని అన్న శ్రద్ధ తీసుకుంటానని మరీ కోరుతున్నాను. అలాగే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ఉగ్గుబిళ్ళ కళాకారుల సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ అవార్డు గ్రహీత డాక్టర్ సి రవణ గారిని మాట్లాడాల్సిందో కోరుతున్నాం. శివ నీలకంఠ సిద్ధగించేటి అల్ల బసవయ్య నీ పూజ ప్రార్థన చేసేటి అల్ల శివ పంచాక్షరి మంత్రం పఠించేయాల. కులం కుత్కెల మట్టుకుంటుందట, సముద్రం నడువులు మట్టుకుంటుందట. వచ్చినటువంటి కుల బాంధవులందరికీ కూడా నా శిరస్సు వంచి ఈ 2 చేతులు జోడించి శరణార్థులు తెలియజేసుకుంటాను. వాస్తవానికి ఈరోజు నాకు ఎంత ముఖ్యమైనదంటే మన రాజు బ్రదర్ ఏడి రాజుకు శివకు వాళ్ళకి తెలుసు. రేపు పొద్దుగాల దుబాయ్ ప్రోగ్రామ్ ఉన్నది నాది. రేపు పొద్దుగాల 4 గంటలకు బయలుదేరాలి. ఇవాళ సీఎం అపాయింట్మెంట్. ఇవాళ రహానని చెప్పిన లేదన్నా తప్పకుండా కుల బాంధవులు అందరూ వస్తున్నారు, దయచేసి మీరు ఏమని అనుకోండి, మీరు వీడికి వచ్చి తీరాలి, లేదంటే కుల బాంధవుల లోపల నా ముఖం నల్లగవుతుంది. ఇప్పటికి చాలామంది ఇట్లా వస్తా అని చెప్పి ఇబ్బంది పెట్టిండ్రు, ఎవరు రాలేకపోయినరు. మా దాకా ఎవరు వస్తలేరు ఇంత దూరం, కానీ మాకు ఏం తెలియలేకపోతుంది, మీరు రాకపోతే ఇబ్బంది అవుతుందని చెప్పి ఒక తీరుగా శివ ద్వారా చెప్పించిండు. నేను ఒకటే అనుకున్నాను, ఏమనుకున్నానంటే సరే నేను ఇప్పుడు 2 గంటలకు మళ్ళీ హైదరాబాద్ చేరుకోవాలి, ఈ మధ్యలో టైం ఉన్నది కదా అని చెప్పి పొద్దున 3 గంటలకు లేచి పిల్లలను, మా పెద్ద మనిషిని, తాతను వీళ్ళందరినీ తయారు చేసుకొని 3 గంటలకు బయలుదేరినాం ఇంటికంచెలి వరంగల్ జిల్లా నుండి. సరే ఏదేమైనా నేను వచ్చింది నా కుల బాంధవుల దగ్గరికి, నా రక్త సంబంధం దగ్గరికి, నా అన్నదమ్ముల దగ్గరికి, నా వాళ్ళ దగ్గరికి వచ్చాను. థ్యాంక్ యూ అండి. ఇక ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా చిన్న సన్న వాళ్ళు కాదు, సాక్షాత్తు ఒగ్గు కళా సామ్రాట్ డాక్టర్ చుక్కా సత్తయ్య గారి ఫ్యామిలీ అంతా ఇక్కడికి వచ్చింది కదా. అది ఏమో కుల బాంధవులతోటి ఒక సత్పరిచయం, ఒక మంచి పరిచయం
ఏర్పడేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఎంత దూరం ఉన్నా కులం చాలా గొప్పది. కులం లేకపోతే మనం లేము. ఇవాళ మనం పండుగలు చేస్తున్నామన్నా, మల్లన్న పండుగలు చేస్తున్నామన్నా, బీరన్న పండుగలు చేస్తున్నామన్నా, మనం బ్రతుకుతున్నామన్నా, మనకింత గౌరవం ఇస్తున్నదన్నా కులం మొదలు. కాబట్టి కుల బాంధవులందరికీ మళ్ళొక్కసారి శనార్థులు తెలియజేసుకుంటున్నాను. ఎందుకు ఈ మీటింగ్ పెట్టుకోవాల్సి వచ్చింది? ఈ మీటింగ్ పెట్టుకోవాల్సినటువంటి కారణం ఏంటిది? ఎన్నో రోజుల నుండి ఎవరైనా ఒకరు వస్తారు కావచ్చు, మనకి ఏదన్నా చేస్తారు కావచ్చు అని చెప్పి మనం నిత్యము ఆరాట పడతా ఉంటాం మనస్ఫూర్తిగా. కానీ నేను ఒకటి చెప్తున్నాను మీ అందరికీ కూడా, యుగానికి ఒక్కడో లేకపోతే 100 ఏళ్ళకి ఒకడో 1000 ఏళ్ళకి ఒకడో శ్రీకృష్ణుడు లాంటి వాళ్ళు, రాముని లాంటి వాళ్ళు ఒకరొకరు జన్మిస్తూ ఉంటారు. నేనేమంటున్నా అంటే వచ్చినటువంటి ప్రతి వ్యక్తి కూడా ఒక శ్రీకృష్ణ పరమాత్ముడు కావాలని నేను కోరుకుంటున్నా. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఎవరో వచ్చి మనకు చేయవలసిన అవసరం లేదు. మనం ఇన్స్పైర్ అయ్యి మనం కొట్లాడితేనే. అల్లూరు సీతారామరాజు అడవిలో పుట్టిండు, మన్యం వీరుడు, మన్యం అడవిలో పుట్టిండు. ఆయన స్వతంత్రం కోసం కొట్లాడిండు. దొడ్డి కొమరయ్య ఒక చిన్న గ్రామం కడవెండి గ్రామంలో పుట్టిండు, మన కుల బాంధవుడే. ఇవాళ తెలంగాణ ఉద్యమానికి ఒక వెలుగు దివ్యను నింపిండు, అమరుడయ్యిండు, తొలి అమరుడయ్యిండు. అది మన పేరు మీదనే ఉన్నది. కాబట్టి ఎవరి కోసమో మనం ఆలోచించవద్దు. మనం చేసే పని మనం చేస్తుండగా ఎవరో ఒకరు తారసపడతా ఉంటారు. మీరు చేస్తున్న పని, నేను మహబూబ్ నగర్ రాగానే మన రాజు బ్రదర్ అక్కడ కలిసిండు. నేనే అక్కడికి రాకపోతే, వీళ్ళే అక్కడ పిలవకపోతే మనమందరం ఎక్కడ కలుద్దాము? ఇలా మీ పరిచయం అంతా నాకు దొరికింది. కారణం ప్రయత్నం కార్యసిద్ధి అన్నారు పెద్దోళ్ళు. ప్రయత్నం చేయడం మాత్రం మరవకుండ్రి. రైట్. ఇక ఇంతమందికి పెద్దలందరూ చెప్పిండ్రు, ఒత్తి మిత్తిగాసు, కడికండంగాసు, తాత్పరం తనడుగాసు. ఓపిక అనేది చాలా ఇంపార్టెంట్. కలిసి ఉంటే కలదీసుకోము, విడిపోతే పడిపోతాం. ఈ పడిపోయే విషయాలు సరే. ఇంతకుముందుకు ఏం జరిగిందో నేను చెప్పను. ఒక చెట్టు నుండి, ఈ యాప చెట్టు నుండి విత్తనం కింద జారి నేల మీద పడ్డ తర్వాత అది మొలకెత్తడానికి దాని అవస్థలు ఒక్కసారి గమనించి రేపడండి. మనందరం రైతులమే కదా. ఒక వేప చెట్టు నుండి విత్తనం కింద జారి నేల మీద పడ్డ తర్వాత మొలకెత్తాలంటే ఎంత కష్టం ఉంటుంది అనేది. అది వానకాలం వచ్చేదాకా ఓపిక పట్టాలి. ఎండాకాలం నుండి వానకాలం వచ్చేదాకా ఓపిక పట్టాలి. చినుకు దాని మీద పడాల, భూమి పొరలు దాని మీద కప్పాల. తర్వాత ఆ భూమి చిత్తడి నుండి మొలక బయటికి ఎత్తాల. మొలక బయటికి ఎత్తిన తర్వాత ఒక కోత వచ్చి పీకేస్తుంది, దాన్ని ఓర్చుకో ఉంటుంది, మళ్ళీ మొలక పెడుతుంది. కొద్దిసేపు మీదికి అయిన తర్వాత ఒక బర్రె వచ్చి మేస్తుంది, ఒక ఆవు వచ్చి మేస్తుంది, మళ్ళీ ఓపిక పడుతుంది, ఓపికతోటి మళ్ళీ లేస్తుంది. అంతలోనే ఈ చేయిదడ్డు చెట్టు అయిన తర్వాత ఎవరో నా ఆసుంటోళ్ళు నీ ఆసుంటోళ్ళు కట్టెలకు పోయిన వాళ్ళు ఆ చెట్టును కొడతారు, తీసుకొని పోతారు. అయినా కూడా ఓపిక పడుతుంది. మళ్ళీ 1 సంవత్సరం ఓపిక పట్టి మళ్ళీ చిగురిస్తుంది. మళ్ళీ చిగురించి దాని చెట్టయి అది వృక్షమై మహావృక్షమైన నాడు ఆ చెట్టు కిందనే మీటింగ్ పెట్టుకుంటారు వీళ్ళందరూ. అర్థమైందా? అది ఓపిక. ఒక ప్రకృతిని చూసి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉన్నది. ఐకమత్యం. నిన్న ఒక కథ చెప్పిన, మన వికారాబాద్ జిల్లాలో రామాయణంలో రాముని చేత రావణాసురుడు ఓడిపోతాడు. రావణాసురుడు ఎప్పుడైండు? సీతమ్మను ఎత్తుకపోయిన తర్వాత రావణాసురుడు అయిండు. అంతకుముందుకు రావణ బ్రహ్మగా ఉన్నాడు. అంటే బ్రహ్మజ్ఞానం కలిగిన వాడు రావణాసురుడు, పెద్ద గొప్ప మేధా సంపత్తి కలిగిన వాడు. మరి ఎందుకు రామా, నీకంటే నేను ఆస్తిలో గొప్పవాణ్ణి, నీకంటే అంతస్తులో గొప్పవాణ్ణి, నీకంటే అస్త్ర విద్యలలో గొప్పవాణ్ణి, నీకంటే శస్త్ర విద్యలలో గొప్పవాణ్ణి, నీ అయోధ్య నగరము కన్నా నా లంకా నగరము అత్యంత సుందరమైనది, నీకంటే అన్ని విధాలుగా నేను బలవంతుణ్ణి, కానీ నీ చేతిలో నేను ఓడిపోవడం ఏందని అడిగిండట రాముణ్ణి. అప్పుడు రాముడు ఏమని చెప్పిండట, రావణ, నువ్వు చెప్పినట్టుగా అన్ని విషయాలలో నాకంటే నువ్వు గొప్పవానివి, కానీ ఒక్క విషయంలో నువ్వు తప్పటడుగు చేసినావు. అదేమంటే మొట్టమొదట ఒక స్త్రీ జోలికి పోయినావు నువ్వు. అది చెయ్యకూడని తప్పిదం. నెంబర్ 2,
అత్యంత ముఖ్యమైన విషయం చెప్పిండు. నీ తమ్ముడు విభీషణుడు నీ దగ్గర లేడు, నా తమ్ముడు నా లక్ష్మణుడు నా ఎన్నుకున్నాడు యుద్ధంలో. నీ పరివారం నీ దగ్గర లేదు, అంతా వెళ్ళిపోయినరు. నా పరివారంతో పాటు వానరసేన కూడా నా దగ్గర ఉన్నది. నేను అందరినీ మిత్రులుగా చేసుకున్నాను, నువ్వు అందరినీ శత్రువులుగా చేసుకున్నావు, అందుకని నువ్వు ఓడిపోయినావు, నేను గెలిచినా అని చెప్పిందట. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంది? గొప్ప కులం మనది, గొప్ప బలగం మనది. మనం ఏం చేసుకుంటామంటే మెల్లగా మెల్లగా చిన్న చిన్న విషయాల కాడ మనం గొడవలు పడుతూ ఉంటాం. దయచేసి నా విజ్ఞప్తి, అందరికి కూడా నా విజ్ఞప్తి ఏంటంటే, పక్కోంతుడు సరే కొంచెం ఇబ్బంది పడుతుండొచ్చు, ఇబ్బంది పెడుతుండొచ్చు, కొద్దిగా ఓపిక చేసుకొని మనోడే కదా, మన రక్త సంబంధమే కదా, మన అన్నదమ్ములే కదా, బతికితే బతకని మనోడే బతుకుతుండు కదా అని వదిలిపెట్టేసేయండి. కొన్ని రోజులకు తెలుసుకుంటారు. దయచేసి లొల్లులు పెట్టుకొని విడిపోయే ప్రయత్నాలు మాత్రం చేయకండి. ఇది నా మొదటి విజ్ఞప్తి మీకు. ఇక రెండో విజ్ఞప్తి, ఈ కార్యక్రమంలో నేను వచ్చి సరే ఏదో నేను రాజకీయ నాయకుని అయితే కాదు, నేను భాషణ చేయడానికి పెద్ద పెద్ద హామీలు ఇవ్వడానికి, కానీ నేను చేసేటువంటి పనులు మాత్రం 3 ఉన్నాయి. ఆ 3 మాత్రం తప్పకుండా మీకు చేసి పెడతాను. ఎప్పుడు మీరు సంఘటితమై ఒక్క మాట మీద ఉండి ఒక తాటి మీద నడిచినప్పుడు. మీ జేబులో నుండి ₹1 బిల్ల కూడా ఖర్చు పెట్టుకోకండి. ఓకే. రెండవది, మళ్ళీ అవసరం అనుకుంటే ఇప్పుడు సగం మంది వచ్చారు అనుకుంటాను, అనుకుంటాను, అంటే కొద్ది మంది వచ్చిండ్రు మేధావులైన వాళ్ళు, ఇంకొద్ది మంది రాలేదు, అందలేదు. బాధ ఏం లేదు, ఇబ్బంది ఏం లేదు. నెక్స్ట్ ఈ కార్యక్రమం తర్వాత నాగర్ కర్నూలు జిల్లా ఒగ్గు బీర్ల కళాకారుల ఆత్మీయ సమ్మేళనం ఒగ్గు కథ మహోత్సవం పెట్టేసేయండి. దీనికి అయ్యే ఖర్చు మొత్తం ₹2 లక్షల వరకు కూడా గవర్నమెంట్ తోటి ఇప్పించే బాధ్యత నాది. 2 లక్షల వరకు, అంతకు మించట నేను ఇప్పించలేను. బ్రతిలాడి సారు కడుపులో తలకాయ పెట్టైనా మంచిదే, నేను 2 లక్షల వరకు ఫండింగ్ ఇప్పించే బాధ్యత నాది. ఆ కార్యక్రమం ఏర్పాటు చేయండి. వెంటనే మనోళ్ళకి అందరికీ కూడా పర్ఫార్మెన్స్లు చేయాలి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ నుండి సర్టిఫికెట్ ఇప్పించే పూచికత్తు నాది. ఇది నెంబర్ 1. నెంబర్ 2, చాలా మంది దగ్గర ఉన్నటువంటి డౌట్స్ ఏంటి అంటే, మేము చెప్పి వృద్ధులమైనము, మాకు ఇంతవరకు దాకా పెన్షన్లు వస్తలేవు, ఎవరు కూడా మాకు ఇప్పించిన దాఖలాలు లేవు అని చెప్పి చాలామంది బాధపడుతున్నారు. ఒకటి. రెండవది, ఎవరైనా గట్టే యాక్సిడెంట్లు అయ్యో పరిస్థితులు అనుకూలించకనో మరణం సంభవించినప్పుడు, అకాల మరణం సంభవించినప్పుడు కనీసము మన ఇంటి దాకా వచ్చి చూసి మనకు ఏదో కొద్దిగా ఇంటి కష్టాలను కడతీర్చే నాదుడు కూడా ఇంతవరకు కనపడతలేడని చాలామంది చెప్తా ఉన్నారు. రెండవది. మూడో విషయం, పండగలకు వస్తున్నాము, ఇట్లాంటి తల్వార్లు, ఇట్లాంటి సురకత్తులు, శూలాలు పెట్టుకొని వస్తున్నాం, తల్వార్లు, కటార్లు. ఎవరో ఒకరు పోలీసు వాళ్ళు అడ్డగిస్తారు. ఎందుకంటే మారణాయుధాలు ఉన్నప్పుడు వాళ్ళ డ్యూటీ అది. అయితే ఒకవేళ చూసినా కూడా, పోలీసు వాళ్ళు చూసినా కూడా నీ యొక్క వేషధారణ చూసి, నీ యొక్క ముఖ సౌందర్యం చూసి నిన్నెవరో గుర్తుపట్టి వదిలిపెట్టేటువంటి కెపాసిటీ పోలీసుల దగ్గర ఉండాలి. అట్లా నీ వేషధారణ ఉండాలి. మనం పాయింట్లు వేసుకొని, బ్యాండ్లు వేసుకొని, తర్వాత ఇంకా కొన్ని విషయాలు అసలు తాగడం అంటే ఇంకా పెద్దవాళ్ళు చెప్పారు, అంతకు మించి నేనేం చెప్పలేను దాని గురించి. ఇట్లాంటి విషయాలలో మాత్రం కొంచెం జాగ్రత్త వహించండి. మనము బ్రాహ్మణులతోటి పోల్చుకుంటాం. ఇవాళ మన పండుగలు చాలా వరకు బ్రాహ్మణులు చేస్తూ ఉన్నారు, అవునా? పెద్ద పెద్ద గుళ్ళల్లో మొత్తం వాళ్ళే తీసుకుపోతూ ఉన్నారు. వీడికి దగ్గర ఉన్నటువంటి శ్రీశైలం కూడా ముందు మనం చేసిన పూజలే. శ్రీశైలం ఉంది కదా, మన శ్రీశైలం మల్లన్న కూడా మనం చేసిన పూజలే. ఇవాళ ఎవరు చేస్తారు అక్కడ? బ్రాహ్మణులు, తర్వాత జంగాలు వాళ్ళు చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు అని ఒక్కసారి మనం క్వశ్చన్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. కంపారిజన్ మొదలు పెట్టుకోవాలి. ఎక్కడ మనం బొడగొట్టుకున్నాం, ఎందుకు మనం బొడగొట్టుకున్నాం? గుళ్ళె ఉండి మనం పట్నాలు వేసి పొద్దున మేలుకొలుపు సేవ, సాయంత్రం పవలింపు సేవ చేసేటువంటి గొప్ప అధికారాన్ని మనం ఎందుకు బొడగొట్టుకున్నాం? గుళ్ళల్లో, పెద్ద పెద్ద గుళ్ళల్లో, కుమరెల్లి గుళ్ళల్లో పోయింది,
అంటే ఇంకా ఓలే మన యుద్ధం చేసినాం ఇంకా చేస్తాం, ఇంకా గొప్పగా చేస్తాం. ఐలైన్ పోయింది. ఇంకా ఇట్లా 16 పుణ్యక్షేత్రాలలో వాళ్ళు జొర్రబడ్డారు. ఎందుకంటే నేను ఒకటే చెప్తాను మీకు, మన చరిత్రను గనక మనం రాసుకోకపోతే, మన చరిత్రను మనం గౌరవించుకోకపోతే, మన సంస్కృతిని మనం కాపాడుకోకపోతే, మన సాంప్రదాయాన్ని మనం గౌరవించుకోకపోతే, ఇవాళ వేటగాడు రాసింది చరిత్ర అవుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి పెద్దలారా, వేటగాడు రాసింది మన చరిత్ర కాదు. ఎప్పుడు వేరే జాతి వాడు రాసింది మన చరిత్ర కాదు, వాడి చరిత్ర రాసుకుంటాడు. మన చరిత్ర మనం రాసుకోవాలంటే మనం చదువుకోవాలి, మనం తెలుసుకోవాలి. చరిత్ర గురించి తెలుసుకోకపోతే చరిత్ర గురించి చెప్పలేం. మనం ఓపిక పట్టాలి. పిల్లలను చదివించండి. పిల్లలను చదివించకపోతే వాళ్ళకు లోక జ్ఞానం తెలియదు. పిల్లలను బాగా చదివించండి. బాగా చదివించిన మంచిదే. జాబ్ చేస్తే జాబ్ చేయమనండి. ఒకవేళ జాబ్ చేసినా కూడా పట్టణాల సమయానికి వస్తే ఖచ్చితంగా అంచు దోతి కట్టుకొని, గొంగడి మీదేసుకొని, తలయందు రుమాలు కట్టుకొని, నడుముకు నాగబందు, ఒక్కన ఒడిగంట, పిక్కన పిడిగంట, నడుమున నాగపిడిగంటలు, సూరాలు కత్తులు, సురకత్తు బాణాలు పట్టుకొని పండుగలు చేసేటువంటి కెపాసిటీ కూడా మన పిల్లలకు దక్కాల. అది గుర్తుపెట్టుకోండి. మన పెద్దలు ఏనాడో చెప్పిండ్రు, కులవృత్తి మరవకురా గువ్వల చెన్న అన్నారు. ఇవాళ ఏ జాబ్ చేసినా నువ్వు కలెక్టర్ జాబ్ చేయి. కలెక్టర్లు ఉన్నారు కదా, చాలా మంది కలెక్టర్లు ఉన్నారు. ఏ జాబ్ చేసినా జీతగాడే. ఏ జాబ్ చేసినా, ఎంత పెద్ద జాబ్ చేసినా 5 లక్షల జీతం చేయని జీతగాడే. ఇవాళ నువ్వు చేసేది జీతం పనా? నువ్వు పూజారివి. నీ పూర్వీకుని పూజలు చేస్తున్నావు, మల్లన్న పూజలు చేస్తున్నావు, బీరన్న పూజలు చేస్తున్నావు. నువ్వు 10 మందికి పని అప్పచెప్తున్నావు. నువ్వు యజమానివి, ఇక్కడ నువ్వు పూజారి. కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి, పిల్లలను బాగా చదివించండి. ఇది అసలే వెనుకబడిన రాజ్యం. ఈ మహబూబ్ నగర్ జిల్లా అంటేనే పాపం వలస జిల్లా అని ఒక పేరు ఉన్నది. వలస జిల్లా కాదు. ఇవాళ మనం శాసించే స్థాయికి ఎదగాల. మనం శాసించే స్థాయికి ఎదగాలంటే ఓపిక అవసరం, విద్య అవసరం. మనకు గుళ్ళే లింగం ఉంటుంది, గుడి ముంగట కడప ఉంటుంది, రాతి కడప అడిగిందంట. భక్తులు వస్తుంటా అంటే లోపలికి వస్తూ ఉంటా గడపను తొక్కుంటా పోతుండ్రు, కుళ్ళలింగాన్ని మొక్కుతా ఉన్నారు. ఈ కడపకు అర్థం కాలే. ఓనాడు భక్తులంతా పోయినాక రాత్రిపూట నిమ్మలంగా ఉన్నప్పుడు దేవుని అడిగిందట కడప, దేవుడా నువ్వు రాయివే, నేను రాయినే. ఈ భక్తులంతా వచ్చుకుంటా కాలుతోడు నన్ను తొక్కుతా ఉన్నారు, చేతులెత్తి నిన్ను మొక్కుతా ఉన్నారు. ఏంది కథ నాకు అర్థమవుతలేని అడిగిందట కడప. నడిజాం రాత్రి లేచి దేవుణ్ణి. అప్పుడు దేవుడు నవ్వి, పిచ్చిదానా, నువ్వు రాయివే, నేనే రాయినే, దానిలో నేను కాదంటలేదు. కానీ అడ్డం 2 దెబ్బలు, పొడుగు 2 దెబ్బలు, ఉలి దెబ్బలు కొట్టగానే నువ్వు కడపవే కింద పడ్డావు ఓర్చుకోలేక. కానీ నా ఒక్క ముక్కు చెక్కాలంటే 100 ఉలి దెబ్బలు తిన్నా. నా కన్నును చెక్కాలంటే 1000 ఉలి దెబ్బలు తిన్నా. నా దేహమంతా చెక్కాలంటే 1,00,000 ఉలి దెబ్బలు తిన్నా. అందుకనే ఆ ఓర్పుకు ఇవాళ నన్ను గర్భగుడిలో పెట్టి నన్ను మొక్కుతా ఉన్నారు, గడప ముంగడ పెట్టి నిన్ను తొక్కుతా ఉన్నారు. కాబట్టి ఓపికతోటి పనిచేసుకుందాం, విద్య నేర్చుకుందాం, శాస్త్రం నేర్చుకుందాం. వేరే శాస్త్రాలు నేర్చుకోవద్దని నేను చెప్పను, కానీ మన శాస్త్రాన్ని మర్చిపోవద్దని నేను చెప్తా ఉన్నా, నొక్కి చెప్తా ఉన్నా. ఎందుకంటే మన శాస్త్రం పోయిందనుకో, సరే వెనుకట పెద్దలు మంచి కళావతి రుమాలు, ఓ మంచి బొప్పడంచు ధోతి, తర్వాత ఒక మంచి ముతక పనీను వేసుకొని, గొంగడేసుకొని, అందలు పట్టుకొని, డోలు మీద కంజరి మీద మంచి బ్రహ్మాండమైన కథలు చెప్పిండ్రు. ఇవాళ మన దగ్గరికి వచ్చేటప్పుడు పాయింట్ల మీదకి వచ్చారు చాలామంది. ఇలా ప్యాంట్లు వేసుకొని కథ చెప్తే ఒగ్గు పూజారు అనుకోవాలా, ఇంకే పూజారు అనుకోవాలా? మనం ప్రశ్నించుకోవాలి. ఒకటి. రెండవది, దయచేసి మన సాంప్రదాయాన్ని బ్రాహ్మణుడు మనుషుల లగ్గాలు చేస్తుండు. ఇంతకుముందుకు మన లగ్గాలు ఎవరు చేసేది? మనమే చేసేది. మరి ఎందుకు మనం కూర్చున్న పీఠం మీద బ్రాహ్మణుడు ఎందుకు కూర్చుండి ఇవ్వాలా? మీరు ఆలోచన చేయండి. మన సాంప్రదాయాన్ని మన చేతుల నుండి బ్రాహ్మణుని చేతులు పెట్టింది ఎవరు? మనమే పెట్టుకున్నాం. కాబట్టి వేటగాడి చేతికి ఎప్పుడు కూడా కలం ఇవ్వద్దని చెప్తున్నాను నేను. మన చరిత్ర మనం రాసుకోకపోతే వేటగాడు రాసింది చరిత్ర అవుతుందని చెప్పి అందుకనే చెప్తున్నాను నేను.
నీ చరిత్ర ఎక్కడ ఉండదు. మల్లన్న చరిత్ర నువ్వు నోటి ద్వారానే చెప్తున్నావు. మల్లన్న చరిత్రను నోటి ద్వారానే చెప్తున్నావు. నీ పెద్దలు చెప్పినంత నువ్వు చెప్పగలుగుతున్నావా? నువ్వు చెప్పినంత నీ పిల్లలు చెప్పగలుగుతున్నారా? అంటే నీ శాస్త్రం రోజంత పెరుగుతుందా తగ్గుతుందా? తగ్గుతుంది. తత్కారణంగా రేపు మన శాస్త్రం అంతా పోతుంది. ఆ బ్రాహ్మణులదో భట్టరాజులదో శాస్త్రం వస్తుంది. ఇంకొక గమ్మతైన విషయం చెప్తా మీకు. మల్లన్న ఎవరింట్లో పుట్టినంటే ఏం చెప్తున్నావు కదా? నిర్భయంగా చెప్పండి, ఇబ్బంది ఏం లేదు. కాపోలు ఇళ్ళలో పుట్టిన చెప్తున్నాం. మన తండ్రి ఎవరని చెప్తున్నాం? మన పూర్వీకుడు ఎవరని చెప్తున్నాం? మనం అంటే మల్లన్న పుత్రులం అని చెప్తున్నామా? మల్లన్ననా? అంటే నాకు డౌట్ వచ్చి అడుగుతున్నా. ఇప్పుడు మన దేవుడు మల్లన్న చెప్తున్నాం, మన తండ్రి మల్లన్న చెప్తున్నాం కదా, మల్లన్న పుత్రులం అని చెప్తున్నాం కదా. మరి మల్లన్న కాపాయ అంటే రెడ్డి అయినప్పుడు కాపాయనప్పుడు మన కురుమలం ఎట్లయినా నాకు అర్థమవుతలేదు. ఇది చరిత్రను వక్రీకరించేటువంటి ప్రయత్నాలు చాలా జరిగినాయి. ఇవి గుర్తుపెట్టుకోండి. రెడ్డి రాజులు అంత కొడితే 700 సంవత్సరాల క్రితం లేదు. దేవుడు మల్లన్న దేవుడు 700 సంవత్సరాల క్రితం వాడైనా భూమి పుట్టినప్పుడు పుట్టిండాయా? మరి గంత చిన్నం చేస్తున్నారు ఎందుకు? ఆలోచన చేయండి. లే మనము ఎందుకంటే పూర్వీకులు ఎట్లా చెప్పారో కానీ అసలు చరిత్రను వక్రీకరించారు. దాని మీద రీసెర్చ్ నడుస్తుంది. కాబట్టి మన చరిత్రను మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. మన చరిత్రను మనం రక్షించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇలా బ్రాహ్మణులు ఎంత దూరం పోయినా కూడా వాళ్ళు అంచుదోతు కట్టండి, జంజ వెయ్యండి, పొద్దుగల అర్ధనామాలు పెట్టండి, వాళ్ళు పెళ్లిళ్ళకు పోరు, వ్రతాల కాడికి పోరు. కానీ మనం అట్లా కాదు, మన ఇష్టం ఉన్నట్టు చేస్తున్నాం. అది చేయకూడదు. అయ్యా మన ఇంట్రెస్ట్ ఇంకొకటి చెప్తా. మనము పండుగ చేయడానికి పోయినప్పుడు కళ్యాణకర్తలు ఎవరైతే ఉంటారో పండుగ చేసుకునే వాళ్ళు నిండు బిందెల నీళ్లు తీసుకొస్తారు, మంగళారతులు తీసుకొస్తారు, తాంబాలం తీసుకొచ్చి మన పాదాలను పెట్టి కడిగి ఆ మంగళహారతులు ఇచ్చి ఇంటికి తీసుకుపోతున్నారు. వాస్తవమా కదా? వాస్తవం. మరి కానీ అంత గౌరవించినప్పుడు మనం కూడా అంత గొప్పగా మన పరువును మన సంప్రదాయాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నదా లేదా? ఉన్నది కదా. మరి మన వేషధారణ కావచ్చు, మన శాస్త్రము అట్లా ఉండాల్సిన అవసరం ఉన్నదా లేదా? నేను ఒకటే చెప్తున్నాను. శివుడి పూజ చేసేటప్పుడు కానీ లేకపోతే మల్లన్న పూజ చేసేటప్పుడు కానీ లేకపోతే శివుడి పూజకు ఏమేమి ఉండాలి, మల్లన్న పూజకు ఏమేమి ఉండాలి, శివుడి పూజకు సంబంధించినటువంటి పూర్తి పూజలు శివునికి ఉన్నాయి, విభూతి పూజలు. మల్లన్నకు ఉన్నటువంటి పూర్తి పూజలు మల్లన్నకు ఉన్నాయి. చాలామంది ఇలా మల్లన్నకు లక్ష బిల్వార్చనలను చేస్తున్నారు, అభిషేకాలను చేస్తున్నారు. కాదు, నేను అదే కొమరెల్లి కాడ నిలబెట్టింది అదే. మీరు తప్పు చేస్తున్నారు. మీరు చేసే తప్పు ఏంటంటే శివుని పూజలు తీసుకొచ్చి మల్లన్నకు చేస్తున్నారు. ఇది తప్పు. మల్లన్న పూజలు మాత్రమే మల్లన్నకు చేయండి అని చెప్పిన. బండారు మొత్తమే పొడగొట్టిండ్రు. 1998 తర్వాత బండారు అభిషేకాన్ని మొత్తం పొడగొట్టినాడు. మళ్ళీ మొన్న లొల్లి పెట్టిన తర్వాత మళ్ళీ క్వింటాల బండాలు కప్పుతున్నారు ఇవాళ. ఆ లొల్లి ఎంత దూరం వచ్చిందంటే ఎండోమెంట్ దేవాదాయ శాఖ కమిషనరు, కుమరవెల్లి దేవస్థానం చైర్మన్ ఇద్దరు వచ్చి కూడా ఇదే మన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్, అప్పటి మినిస్టర్, సాంస్కృతిక శాఖ మాత్యులు ఆయన ముంగడికి వచ్చి ఒగ్గుబీర్ల కళాకారులకు మన గొల్ల కుర్మలకు మొత్తం క్షమాపణలు చెప్పారు. వాళ్ళు ఆడికి తీసుకొచ్చినాం. అంటే మన చరిత్రను మనం తెలుసుకున్నాం కాబట్టి. అయ్యో ఏందో మనకేంలే మనకు కాదులే అంటే మనది కాదు. పొడగొట్టుకోవద్దు. ఎవరికి లేనటువంటి గొప్ప సాంప్రదాయం మనకున్నది, ఎవరికి లేనటువంటి గొప్ప సంపద మనకున్నది ఒక్కొక్కత ద్వారా. కాబట్టి ఈ విషయం ఒక్కసారి మీరు ఆలోచించండి. నేను చెప్పినవన్నీ వాస్తవాలా కాదా ఒకసారి ఆలోచించండి. ఇక రెండో విషయం, ఒకటి ఒక్కొక్కత మహోత్సవం పెట్టుకోండి, దానికి సంబంధించిన డైరెక్టర్ పూర్తి ప్రొసీడింగ్స్ కానీ ఆ పర్మిషన్స్ కానీ ఇప్పించే బాధ్యత నాది. రెండవది, ఒక ఒగ్గుడోలు మీ కళారూపాన్ని రేపటి భవిష్యత్తుకు అందించాలంటే
యువతరం కళారూపంలోకి రావాలంటే ఖచ్చితంగా శిక్షణా శిబిరాలు మనకు అవసరం, శిక్షణ తరగతులు అవసరం. ఏదో మన పెద్దలు చెప్తుండగా చూసి నేర్చుకున్నారు వెనకట. కానీ బ్రాహ్మణులు ఏం చేస్తారు, మళ్ళీ చూడండి, మళ్ళీ గమనించండి. బ్రాహ్మణులకు వేద పాఠశాల ఉన్నది. అక్షరం తప్పుకోకుండా, నాలుక ఒక్కసారి తరలబడకుండా వాళ్ళు శ్లోకాలు చెప్పగలుగుతారు. తండ్రి చెప్పింది కొడుకు చదివాడు, కొడుకు చెప్పింది తండ్రి చదివాడు. మన దాంట్లో ప్రాసెస్ అనేది మిస్ అవుతున్నాం, పద్ధతి అనేది మిస్ అవుతున్నాం. మిస్ కావద్దు ఎప్పుడు. కానీ మనం చెడగొట్టడానికి మనం సృష్టించింది కాదు కళారూపము. కళారూపం భగవంతుడు మనకిచ్చింది. డమరుకం మనకిచ్చింది భగవంతుడు, డోలు మనకిచ్చింది భగవంతుడు, బండారు మనకిచ్చింది భగవంతుడు, కళారూపం మనకిచ్చింది భగవంతుడు. ఇన్ని భగవంతుడు ఇచ్చినప్పుడు అంతే గొప్పగా రేపటి భవిష్యత్తుకు అందించాల్సిన అవసరం కూడా మనకే ఉన్నదని చెప్తున్నాను. ఈ కళారూపాన్ని డోలును డోలు రూపంగానే కంచుకట్ల రణబేరి అన్నారు పెద్దలు. కంచుకట్ల రణబేరి అన్నారు పెద్దలు. కాలాన కంచువేరి పట్నం పోయి ఆ 7 బలిజరాజులను ఓడించి ఆ 7వ దర్వాజా మీద ఉన్నటువంటి ఆ డోలాసురుని చర్మంతో మూసినటువంటి ఆ డోలును మల్లన్న తీసుకొచ్చి మనకు అప్పచెప్పిండు. అది కంచుకట్ల రణబేరి. దయచేసి దాన్ని చెప్పుల కాడ పెట్టకండి, గుండెల మీద పెట్టుకోండి. అవసరమంటే మనం కింద కూర్చుందాం, కానీ దాన్ని కింద పెట్టకండి. అది కంచుకట్ల రణబేరి. దాన్ని మోగిస్తే ఉద్భవించేది ఓంకారం. ధమరుకాన్ని, జగ్గును, ఒగ్గును మోగిస్తే ఉద్భవించేది ఓంకారం. ఓంకారం అంటే మల్లన్నకు ప్రీతిపాత్రం. బీరప్పదేవుడు ఏమన్నాడు? బీరప్పదేవుడు బ్రాహ్మణులను కోరుకున్నారా పూజారులుగా? ఇలా కుర్మలే ఎందుకు చేస్తున్నారు, గొల్లలే ఎందుకు చేస్తున్నారు? అలనాడు ఇలమ ఎక్కిడి చెరువు లోపల నమ్మియ నాగుల గుండం లోపల అంతర తామర కమలం లోపల పుట్టెను బంగారు లింగం. బంగారు లింగం పుట్టినప్పుడు ఆ వీరమలక రాయిని తీసుకొచ్చి బండారు పత్రి తంగేడు పత్రి ఉంటుంది కదా, తంగేడు పుష్పం, అది బండారు పుష్పం. ఆ బండారు పుష్పం తెచ్చి తల మీద పెట్టి ఆ నడుముకు నాగబంధు, ఒక్కన ఒడిగంట పిక్కన పిడిగంటలు కట్టుకొని గుడి ముంగట గల్ల 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 బీర్ల పూజారులు ఎగురుతుంటే గుల్లే స్వామి కిల్ల 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 నవ్వుతా ఉంటాడట. అది కురుమలకు ఇచ్చినటువంటి గొప్ప గొప్ప వరం మనకు. ఆ వరాన్ని మనం బొడగొట్టుకోవద్దు, ఈ శాస్త్రాన్ని మనం బొడగొట్టుకోవద్దు. ఒక్క గంగ ప్రార్థననే, ఒక గంగ పాటనే గంట సేపు వాడచ్చు. 1,50,000 మంది కూర్చున్న సభను కూడా ఇంచు మందం కదలకుండా సభను మెప్పించేటువంటి గొప్ప శాస్త్రం ఉన్నది ఒగ్గు పూజారులకు మాత్రమే. ఇవాళ బీరప్ప కథ 7 రోజులు 8 రోజులు కథ చెప్తుంటే ఒక్క పురుగు కూడా ఊళ్ళ నుంచి బయటికి వెళ్ళరు. కథ చెప్తున్నారని వాళ్ళు బఠానీలో చింతగింజలో వేసుకొని ఆ తీసుకొచ్చుకొని బుక్కుంటా కూర్చుంటారు అక్కడ. అంత గొప్ప శాస్త్రపరులం మనం. దయచేసి ఆ శాస్త్రాన్ని పొడగొట్టకండి. శిక్షణా శిబిరాలు ఏర్పాటు చేసుకోండి. మీరు నేర్పుతా అంటే సంతోషం, మీరు అంటే మాకు కాదు, ఇంకెవరన్నా బయట నుంచి ఇంకా గొప్ప వాళ్ళని తీసుకొచ్చి నేర్పించమంటే బయట నుండి కూడా వివిధ జిల్లాల్లో చాలా గొప్ప కథకులు ఉన్నారు. వాళ్ళను కావాలంటే కూడా వాళ్ళను హైర్ చేసి కూడా మీ పిల్లలకు నేర్పించే బాధ్యత నాది. పట్నాల సంస్కృతి గొప్ప సంస్కృతి, కథ చెప్పే సంస్కృతి గొప్ప సంస్కృతి, డోలు గొప్ప సంస్కృతి గొప్ప సంస్కృతి. కాబట్టి ఈ సంస్కృతిని కాపాడుకోవాల్సిన అవసరం మనకున్నది. మరొక విషయం ఏమంటే చిన్న చిన్న విషయాలు. ఏది సార్, మనం తలవార్లు పట్టుకొని పోతుంటే పోలీసు వాళ్ళు ఆపుతున్నారు సార్, దాన్ని మనం ఎట్లనే చేసి ఒక ఐడెంటిటీ కార్డు పెద్ద విషయం కాదు, అది చాలా చిన్న విషయం. మనం ప్రభుత్వాలను అది కూడా సాధించుకుందాం. ప్రభుత్వం ఇచ్చేంత వరకు ఖచ్చితంగా రేపు మీరు డీటెయిల్స్ అన్నీ తీసుకోండి, ప్రతి ఒక్కరి డీటెయిల్స్ తీసుకోండి. ఒగ్గు బీర్ల కళాకారుల సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్రం నుండి ఫస్ట్ మేమిస్తాం ఐడెంటిటీ కార్డులు, అందరికి కూడా జారీ చేస్తాం. అది పెద్ద విషయం కాదు, తప్పకుండా జారీ చేస్తాం. కానీ మీరు ప్రభుత్వాలను అడగాల్సింది ఏమంటే జిల్లాకు ఒక ఒగ్గు కళాక్షేత్రాన్ని నిర్మించమని అడగండి. ఒగ్గు కళాక్షేత్రం నిర్మిస్తే మీ జిల్లాలో ఒగ్గు పూజారులు ఎంతమంది ఉన్నారు, అందులో పెన్షన్కి ఎలిజిబుల్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ప్రదర్శన చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, డోలు కొట్టే పిల్లలు ఎంతమంది ఉన్నారు, ఇవన్నీ కూడా బయటకు వస్తాయి.
నిత్యం రామ రామ శబ్దంతో అలా ఒగ్గు కథలు చెప్పడం జరుగుతుంది. రాని వాళ్ళకు నేర్పించడం జరుగుతుంది, వచ్చిన వాళ్ళ చేత చెప్పించడం జరుగుతుంది. కాబట్టి ఒగ్గు కళాక్షేత్రాలు అడగాలి మనం, శిక్షణ శిబిరాలు అడగాలి మనం, ఇవి మనం అడగాల్సింది. తర్వాత అతి ముఖ్యమైన విషయం ఎక్స్గ్రేషియా. ఒక కళాకారుడు కర్మగాలి జరిగిపోతే ఆ ఇల్లు మొత్తం మునిగిపోతుంది, వాళ్ళు అనాథలవుతున్నారు. ఆ అనాథలను హక్కున చేర్చుకొని కాపాడుకోవాల్సిన బాధ్యత మళ్ళీ మన మీదనే ఉన్నది, తోటి ఒగ్గు పూజారుల మీదనే ఉన్నది. ఇది గమనించండి. మనకేందిలే అని చెప్పి దయచేసి వదిలిపెట్టకండి. ఇది కావాలంటే కొంచెం ఏడుస్తున్నంటే ఆ బాధను, ఆ చనిపోయిన బాధను ఆ కుటుంబం నుండి దూరం చేయలేకపోవచ్చు మనం, కానీ ఆ ఏడుస్తున్న కన్నీళ్ళను మాత్రం పూడ్చేటువంటి అవకాశం మాత్రం మనకున్నది. కాబట్టి ఎక్స్గ్రేషియా అడగాల మనం. ఇలా తాడి చెట్టు మించి గౌడన్నలు కింద పడితే 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇస్తున్నారు. సంతోషం, చాలా సంతోషం. మరి ఒక ఒగ్గు కళాకారుడు పండుగ చేయవచ్చు, యాక్సిడెంట్ల తప్పుదారి కర్మగాలి చచ్చిపోతే ఆ ఒగ్గు కళాకారుని పరిస్థితి ఏంది, ఆ ఒగ్గు కళాకారుని కుటుంబం పరిస్థితి ఏందని నేను క్వశ్చన్ చేస్తున్నాను. దీన్ని మనం అడగాలి. ఇది ఇంపార్టెంట్ విషయాలు మనం అడిగినట్లయితే జిల్లాకు ఒక కళాక్షేత్రం మనం నిర్మించుకున్న వాళ్ళమైతే నిత్యం పట్నాలు, నిత్యం ఒగ్గుకథలు, నిత్యం డోళ్ళ ఆ సబడి వినిపించిన నాడు మల్లన్న నిజంగా మనకు నిండు ఆశీర్వాదం ఇస్తాడు. ఇంకో గమ్మతైన విషయం చెప్తానండి మీకు. ఇవాళ మల్లన్న దేవుని గుళ్ళే పోతే చాలా సంతోషం అనిపించింది. ఎంత సంతోషం అంటే ఆశీర్వాద ముద్రలో ఉన్నాడు దేవుడు, కూర్చొన్నాడు, మంచిగా బ్రహ్మాండంగా కూర్చొని ఉన్నాడు. మన వాళ్ళు రాజ్యాధికారం మనం ఎమ్మెల్యేలం అవుతలేము, ఎంపీలం అవుతలేము, ఇంకా అదైతలేము ఇదైతలేము. ఎందుకు అవుతారు? దేవుడిని గుర్రం మీద కూర్చోబెట్టి కొడుతూనే ఉంటారు. మన దేవుడు విగ్రహాలు ఎట్లుంటాయి? గుర్రం మీదే ఉంటాయి. ఇంకెన్ని రోజులు యుద్ధం చేయాలి ఆయన? దేవునికి ఒక సింహాసనం అవసరం లేదా? దేవునికి అవసరం లేదా? ఇక్కడ ఉన్నది నాకు సంతోషం అనిపించింది. దేవుణ్ణి దయచేసి ప్రతిష్టాపన చేసేటప్పుడు గుర్రం మీద ప్రతిష్టాపన చేయొద్దు. ఆశీర్వాద ముద్రలో సింహాసనం మీద కూర్చోబెట్టి, అమ్మవార్లను కూర్చోబెట్టి ప్రతిష్టాపన చేయండి విగ్రహాలు. వీరన్న దేవుణ్ణి గుర్రం మీదనే పెట్టి ప్రతిష్టాపన చేస్తాం. మనం మల్లన్న దేవుణ్ణి గుర్రం మీదనే పెట్టి ప్రతిష్టాపన చేస్తాం. ఏ గుళ్ళలన్నా చూడండి, గుర్రము గర్భగుడి అవతల ఉంటుంది, అమ్మవారు ఉంటుంది. సింహం ఎక్కడ ఉంటుంది? బయట ఉంటుంది. అమ్మవారు లోపల ఉంటుంది. కానీ మన జాతిలో మాత్రమే గుర్రంతో పాటు ప్రతిష్టాపన చేస్తారు. గుర్రం కొడుతూనే ఉంటాడు ఆయన కత్తి చేతిలో పట్టుకొని. ఎన్ని రోజులు ఇంకా మన జాతి ఎన్ని రోజులు యుద్ధం చేద్దాం? మనం కూడా యుద్ధం చేసుడేనా? ఇంకా దేవునికి కాస్త పట్టాభిషేక ముద్రలో మనం ప్రతిష్టాపన చేయడం మార్చాలి మనం. సరే, మన పెద్దలు ఏ విధంగా ఆ ప్రతిష్టాపన చేసారో వాళ్ళు తప్పబట్టలేదు, నేను పెద్దలను. కానీ మనం ఆలోచన చేయాలి. ఇలా మన దేవునికి పట్టాభిషేకం అవసరం లేదా? సింహాసనం అవసరం లేదా? నిజంగా సింహాసనం మీద ఏలి కూర్చుండు కదా మల్లన్న, సింహాసనం కూర్చుండు కదా, రాజ్యం ఏలిండి కదా, మరి సింహాసనం ఉన్నది కదా ఆయనకు, సింహాసనం మీద పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది కదా. కాబట్టి చిన్న చిన్న విషయాలను మనం మార్చుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇంకొక విషయం, ఫైనల్గా మీ కష్టాలు మాత్రమే, మీ సుఖాలు, పెళ్ళిళ్ళు, పేరంటాలు అవి సెకండరీ. ఎవరికైనా ఆపద తగదప్పరాని ఆపద వచ్చినప్పుడు కుమార్ కదా రాజు ఉన్నాడు, పక్కన మహబూబ్ నగర్ పెద్దలు ఉన్నారు, వాళ్ళకి ఇంటిమేషన్ చేయండి. మీ ఆరోగ్య పరిస్థితి రీత్యా, మీ వైద్యం పరిస్థితి రీత్యా, లేదంటే మీ పిల్లలకు చదువుల పరిస్థితి రీత్యా, ఈ 3 విషయాలలో మాత్రం 24 గంటలు ఇంటూ 365 రోజులు ఏ క్షణం ఫోన్ చేసినా ఎత్తడానికి నేను హైదరాబాద్లో సిద్ధంగా ఉంటున్నానని నేను చెప్తున్నాను. ఇప్పటిదాకా కరోనాలో చాలామంది ఒగ్గు పూజారులకు కరోనా వచ్చి కరోనా బారిన పడి ఇబ్బందులు పడుతుంటే డైరెక్టర్ గారిని సపరేట్ పర్మిషన్స్ తోటి హాస్పిటల్ యొక్క సూపరింటెండెంట్ గారికి ఫోన్ చేయించుకొని ప్రత్యేకమైనటువంటి వైద్యం అందించినటువంటి మనకు జ్ఞాపకాలు ఉన్నాయి. చావు బతుకుల నుండి కూడా బయటకు గుంజుకొచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయి. మనకు మన నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప గారు మన జాతి బిడ్డ, మన గొల్లకుర్మ కుటుంబంలో పుట్టినటువంటి బిడ్డ, నిమ్స్ డైరెక్టర్గా అయ్యా పెద్ద డాక్టర్గా ఉన్నాడు, విదేశాలలో చదువుకొని వచ్చి. మీకు ఏదైనా పెద్ద ఆపద వచ్చినప్పుడు ఖచ్చితంగా ఫోన్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ పిల్లలను
బాగా చదివించండి. ఒకవేళ చదివించడానికి ఆర్థిక స్తోమత సరిపోన్నాడు ఒక్క ఫోన్ కాల్ చేయండి. ఏదైనా హాస్టల్లో చేర్పిస్తారా, లేకపోతే పెద్ద కాలేజీలో చేర్పించాలనుకుంటున్నారా, తగినంత ఆర్థిక స్తోమత లేదా, మన కుల పెద్ద ఏకేఎంఎల్ఏస్ అన్న దగ్గర తీసుకెళ్ళి దానికి సంబంధించినటువంటి పూర్తి ఫీజులు కట్టించేటువంటి బాధ్యత నేను తీసుకుంటాను. ఇవాళ మన ఆడపిల్లలు, ఇవాళ మన ఇంటి ఆడబిడ్డలు విద్యలలో గొప్ప తెలివితేటలు ఉన్నప్పటికీ 9 ఏళ్ళ 10 ఏళ్ళ 11 ఏళ్ళ 15 ఏళ్ళ లోపు ఇంటర్మీడియట్లనే పెళ్లి చేసి పంపిస్తున్నాం. ఆడపిల్లలు మన మన గుండె మీద కుంపట. ఆడపిల్లలు దయచేసి నమ్మకం మీద వాళ్ళని చదివించండి. గొప్పగా ఒకటే చెప్పండి, నీ చదువు నా ఇంటికి వెలుగు కావాలి బిడ్డ అని చెప్పు. ఖచ్చితంగా కన్న తల్లికి కన్న తండ్రికి కొడుకు కంటే ఎక్కువ పేరు తెచ్చేది ఆడపిల్ల. మీరు గొప్పగా చదివించండి. గొప్పగా చదివిస్తే ఇవాళ కొడుకు సాధుడో నాకు తెలియదు, కానీ బిడ్డ మాత్రం ఖచ్చితంగా సాగుతుంది. మన ఈ విషయం మాత్రం ఆడపిల్లలను దయచేసి గొప్ప చదువులు చదివించండి. చాలామంది అనుకుంటారు లేదన్నా రోజులు బాగలేవు అంటారు. ఎవరికి కూడా బాగలేవు, ఒక ఆడపిల్లలకే కాదు మగవాళ్ళకు కూడా బాగలేవు. అది వదిలిపెట్టండి. మనం చాలా ఫార్వర్డ్లకు వచ్చినాం, అడ్వాన్స్డ్ రోజులలోకి వచ్చేసినాం. చదివించండి, గొప్పగా చదివించండి. ఈ విషయంలో ఇవాళ ఒక కమిటీని నిర్ణయించుకుందామని చెప్పి ఇందాక పిలిపించిండ్రు. 2 గంటలకు నేను వెళ్ళాలి. మళ్ళా దయచేసి ఎక్కువ సమయం తీసుకోకుండా, దయచేసి ఎక్కువ ఇబ్బంది కలగకుండా మీరు కమిటీ వేసుకున్నట్లయితే మళ్ళీ మన ఒగ్గు కథా మహోత్సవం పెట్టుకొని ఆ రోజు ఆత్మీయ సమ్మేళనం పెట్టుకుందాం. ప్రతి జిల్లా నుండి వస్తారు. ఆ రోజు 33 జిల్లాల నుండి నేను పిలిస్తే రానటువంటి వాళ్ళు ఎవరు లేరు. అందరికీ ప్రేమే నేనంటే. ఎందుకంటే నేను ఎవరు పిలిచినా పోతా కాబట్టి నేను పిలిస్తే ఎవరైనా వస్తారు. మీ గురించి అన్ని జిల్లాల నుండి ప్రతినిధులను పిలిపించే బాధ్యత నాది, ఇంక్లూడింగ్ మల్లేష్ అన్న కావచ్చు, తలసాని శ్రీనివాస్ యాదవ్ కావచ్చు, మన కుల పెద్దలు ఉన్నారు కదా, వాళ్ళను కూడా పిలిపించే బాధ్యత నాది. మీ గురించి మీరు కష్టపడండి, అందరిని సమీకరించండి, గొప్ప నిర్ణయానికి రండి. ఈరోజు కమిటీ వేయండి, తిరగండి, ప్రతి విలేజ్కి తిరగండి. తిరిగి మిమ్మల్ని అందరినీ కూడా మళ్ళీ రవీంద్ర భారతి తీసుకెళ్ళి డైరెక్టర్ గారిని కల్పించి మన ఉమ్మడి మన ఏది మన జూపల్లి గారిది ఏ జిల్లా? ఈ జిల్లా కదా, కొల్లాపూర్. మన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా మొత్తం మీద మినిస్టర్ గారిని కూడా కల్పించే పూచికత్తు నేను తీసుకుంటాను. మీ సమస్యలను నా సమస్యగా చెప్పి ఖచ్చితంగా పెన్షన్లు, ఐడెంటిటీ కార్డులు, ఎక్స్గ్రేషియా విషయంలో మరింతగతిన నిర్ణయం తీసుకునేటట్టు నేను చూస్తాను. ఓకేనా? తర్వాత మిగతా కార్యక్రమాన్ని మరి అధ్యక్షులు ఎవరెవరు ఉంటారనుకుంటున్నారు, మిగతా ఉపాధ్యక్షులు ఎవరెవరు ఉంటారనుకుంటున్నారు, కొంచెం మీరు పెద్ద మనసు చేసుకొని ఎవరైతే పని చేస్తారో, పని చెయ్యాలనుకుంటున్నారో, ఆ ఓపిక ఉన్నదో, ఆ సహనం ఉన్నదో వాళ్ళు ఎవరైనా కావచ్చు, ముందడికి రండి. ఒకవేళ మీకు తగిన స్థానం మీకు లభించలేదు, ఇప్పుడే ఈ క్షణంలోనే నాకు తగినంత స్థానం లభించలేదు అని చెప్పి మీరు అనుకుంటే ఖచ్చితంగా మిమ్మల్ని స్టేట్ సంఘంలో కూడా మీ 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 యొక్క ఎక్స్పీరియన్స్ను, మీ వయసును బట్టి చిన్నపిల్లలను స్టేట్ సంఘంలో తీసుకుంటే లాభం లేదు. పెద్దవాళ్ళను ఎవరైనా ఇట్లాంటి పెద్దవాళ్ళకు నేను కూడా చేయాలనుకుంటున్న తపన ఉంటే ఖచ్చితంగా స్టేట్ సంఘంలో కూడా వాళ్ళకు స్థానం కల్పించేటువంటి బాధ్యత నేను తీసుకుంటాను.